అందరికీ నమస్కారం. ఈరోజు గత 4-5 రోజులుగా మొంతా తుఫాన్ మనకి ప్రకాశం జిల్లాకి రావడం వల్ల చాలా వరకు మనకి వర్షపాతం కూడా నియర్లీ 20 సెంటీమీటర్స్ వరకు వర్షపాతం పడింది. ఇది హయ్యెస్ట్ లాస్ట్ 15 ఇయర్స్ నుంచి మనం చూసుకుంటే హయ్యెస్ట్ రెయిన్ఫాల్ మనకి ప్రకాశం జిల్లాలో పడడం వల్ల చాలా వరకు ట్యాంక్స్ అన్నీ కూడా ఫిల్ అవ్వడం, కొన్ని రివర్స్ అయితే ఓవర్ఫ్లో అవ్వడం, ట్యాంక్స్ కూడా కొన్ని ఓవర్ఫ్లో అవ్వడం, వాగులు ప్రవహించడం వల్ల రోడ్స్కి కొన్ని అబ్స్ట్రక్షన్స్ రావడం, అదే సిటీస్లో అయితేనే ఒంగోలు సిటీలో అయితే కనుక సబ్మెర్జ్ అవ్వడం, ఇవన్నీ కూడా జరిగినాయి. హయ్యెస్ట్ రెయిన్ఫాల్ ఒకేసారి రావడం వల్ల టొరెన్షియల్ రెయిన్స్ వల్ల మనకి ఈ ఇబ్బంది అనేది వచ్చింది. అయితే జిల్లా యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై చాలా సక్సెస్ఫుల్గా ఏ విధమైనటువంటి హ్యూమన్ లాస్ లేకపోకుండా తుఫాన్ని సమర్థంగా ఎదుర్కోవడం జరిగింది. అందులో ప్రధానంగా ఆఫీసర్స్ అందరూ కూడా చాలా చక్కగా వర్క్ చేశారు. దానికి తోడు పొలిటికల్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యేస్, మినిస్టర్ అండ్ ఆల్సో ఇతర కార్యకర్తలు అందరూ కూడా ఆఫీసర్స్తో కలిసి ఒక టీంలా ఫామ్ అయ్యి సమర్థవంతంగా ఫీల్డ్లో ఉండి అన్ని రకాల కోఆర్డినేషన్ చేసుకోవడం వల్ల ఏ విధమైనటువంటి లాస్ జరగలేదు. అయితే ఈ ఇనండేషన్ వల్ల కొన్ని పంటలు అవి నష్టం జరిగింది. సో దానికి అగ్రికల్చర్ ఆఫీసర్స్ అందరూ కూడా ఈ ఇనండేషన్ జరిగినటువంటి ప్లేసెస్ అన్నీ కూడా ఎన్యూమరేషన్ చేస్తున్నారు ఇప్పుడు. సో అందులో భాగంగానే ఇక్కడ ఎన్యూమరేషన్ ఎట్లా జరుగుతుంది, తర్వాత ముంపుకు గురైనటువంటి ప్రాంతాలు ఎట్లా ఉన్నాయి, అదేవిధంగా ఈ వాగులు వంకలు కూడా ఏవైతే ప్రవహిస్తున్నాయో వాటి పరిస్థితి ఎట్లా ఉందని చెప్పేసి ఒకసారి పర్సనల్గా చూద్దామనే ఉద్దేశంతో ఈరోజు నేను జిల్లా యంత్రాంగం అంతా కూడా రావడం జరిగింది. సో అందులో భాగంగా మార్నింగ్ నుంచి బెస్తవారిపేట, తర్వాత అటు ఖమ్మం చెరువు, గుండ్లకమ్మ రివర్ పరివాహక ప్రాంతం, అదేవిధంగా డోర్నాల మండలంలోని గంటవానిపల్లి అండ్ కటకానిపల్లి ఈ 2 ప్లేసెస్లో తీగలేరు వాగు ప్రవహించడం వల్ల అక్కడ కొన్ని బ్రీచెస్ వచ్చినాయి. వాటిని చూసుకుని ఇప్పుడు మార్కాపురం వచ్చాం. మార్కాపురంలో మండలంలో ఈ నికరంపల్లి విలేజ్లో కాటన్ ఫీల్డ్స్ చాలా డిస్టర్బ్ అయినాయి. అయితే ఈ కాటన్ ఫీల్డ్స్ అన్నీ కూడా ఈ వర్షం వల్ల డ్యామేజ్ అయినాయి. అది కూడా గౌరవ ఎమ్మెల్యే గారితో వెళ్ళి అవన్నీ కూడా చూడటం జరిగింది. దాంతోపాటు మనకు ఉన్నటువంటి వేములకోట ట్యాంకు అండ్ మార్కాపురం ట్యాంకు, ఈ 2 ట్యాంక్స్ కూడా మనం చూడటం జరిగింది. అందులో ఎమ్మెల్యే గారు ఈ మార్కాపురం సంబంధించిన ట్యాంక్కి పర్మనెంట్ సొల్యూషన్ ఒకటి చూపించాలని చెప్పేసి అన్నారు. దాని విషయం కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి దానికి కూడా పర్మనెంట్ సొల్యూషన్ చూపిస్తాము. ఎంతో పెద్ద ట్యాంక్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా మనకి రేపు రాబోయే రోజుల్లో ఇవి పంటలకి అదేవిధంగా డ్రింకింగ్ వాటర్కి సోర్సెస్ కాబట్టి వీటన్నిటిని కూడా పునరుద్ధరిస్తామని, తర్వాత దాన్ని ఎట్లా కదా ప్రిజర్వ్ చేయాలి అండ్ హయ్యెస్ట్ ఇంటేక్ని ఎట్లా తీసుకోవాలని దాని మీద ప్లాన్ చేసుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా మొత్తం మీద చూసినట్లయితే జిల్లా వ్యాప్తంగా చాలా సమర్థవంతంగా అన్ని ప్లేసుల్లోనూ కూడా ఆఫీసర్స్ అందరూ కూడా చేయడం వల్ల డ్యామేజ్ని అయితే మినిమైజ్ చేయగలిగాము. సో అందుచేత ఇప్పుడు జరగవలసిన పరిస్థితి ఏంటంటే ఎక్కడైతే మనకి ఈ డ్యామేజెస్ అయినాయో రోడ్స్ అయితేనే, పంచాయతీరాజ్ రోడ్స్ అయితేనేమి, తర్వాత R&B రోడ్స్ అయితేనేమి, తర్వాత అగ్రికల్చరల్ సంబంధించిన పంటలు అయితేనేమి, తర్వాత ఇరిగేషన్ సంబంధించినటువంటి ట్యాంక్స్ అయితేనేమి, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి ట్యాంక్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా ఇప్పుడు టోటల్గా ఎన్యూమరేషన్ చేస్తున్నాము. ప్రతి ఒక్క ప్లేస్ డిస్టర్బ్ అయిన ప్రతి ప్లేస్ని కూడా జియో కోఆర్డినేట్స్ తీసుకుని అంతా కూడా రికార్డ్ చేస్తున్నాం. రికార్డ్ చేసిన తర్వాత దాన్ని బేస్ చేసుకుని రేపు ప్రయారిటీ చేసుకుంటాం. ఏది ఇంపార్టెంట్, ఏది ముందు టేకప్ చేయాలని చెప్పేసి చేసుకుంటాము. ఏదైతే ఇంపార్టెంట్గా ఒక విలేజ్కి కనెక్ట్ చేసే రోడ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా త్వరితగతిన ప్రయారిటీ బేసిస్లో పునరుద్ధరించడానికి, తర్వాత దాని ప్రపోజల్స్ గవర్నమెంట్కి పంపించి శాంక్షన్ తీసుకోవడానికి ప్రయత్నిస్తామని సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. సో ఫైనల్లీ ఐ థ్యాంక్ ఆల్ ది ఆఫీసర్స్ అండ్ ఆల్సో గౌరవ ఎమ్మెల్యే గారు అండ్ వాళ్ళ టీంని అంతా కూడా వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరూ కలిసి ఒక టీం లాగా మిడ్ నైట్ అయినా ఆ 3 days కూడా మెలుకుండి
అందరినీ అలర్ట్ చేస్తూ ఈ సైక్లోన్ సమర్థంగా ఎదుర్కోవడంలో వారు కూడా కీలకమైన పాత్ర పోషించి ఒక టీంలో పనిచేశారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా పత్రికాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు వరకు జరిగింది అసెస్ చేస్తాము. డెఫినెట్గా అందరినీ ఆదుకుంటాం. ప్రభుత్వం కూడా ఎవరైతే డ్యామేజ్ అయిందో, ఎవరికైతే ఈ సైక్లోన్ వల్ల డ్యామేజ్ అయిందో వాళ్ళని ఎన్యూమరేట్ చేయమన్నారు. చేసిన దాని మీద వాళ్ళకి కాంపెన్సేషన్స్ ఇవ్వడమే కాకపోకుండా కొన్ని ఏరియాస్లో ఎక్కడైతే కనుక మన రెగ్యులర్ జనాలకు సంబంధించినటువంటి నెట్వర్కింగ్ ఏదైతే ఉందో అది మాత్రం ఇమ్మీడియట్గా రెస్టోరేషన్ చేయమన్నారు. కాబట్టి ఆ పనులను కూడా చేస్తాం. దాని నిమిత్తమే ఒకసారి ఫిజికల్గా నేను చూస్తే నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. అండ్ ఫిజికల్గా ఎవరైతే డ్యామేజ్ అయిన రైతులైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఒక భరోసా వస్తుంది. విలేజెస్లో ఎవరికైతే డిస్టర్బ్ అయ్యారో వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి ఒక హోప్ వస్తుందనే ఉద్దేశంతో నేనే స్వయంగా రావడం జరిగింది. డెఫినెట్గా అందరితో మాట్లాడాము. ఇవన్నీ తీసుకుని త్వరితగతినే దీనికి పరిష్కార మార్గాలు ఆలోచించి వాళ్ళు మళ్ళీ ఒక రెస్టోర్ చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఎన్డీఏ డ్రోన్ మరియు అధికార యంత్రాంగం ఈ రెండు కలిస్తే ఒక పెను తుఫాన్ నుంచి ఏ రకంగా ప్రజలను కాపాడవచ్చో యావత్ ప్రపంచానికి చూపించడం జరిగింది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో. ఒక మహత్తరమైనటువంటి ఒక పెద్ద విపత్తు అనేది మన రాష్ట్రానికి రాబోతా ఉంది. అది ఏ జిల్లాకు వస్తుందో చెప్పలేనటువంటి పరిస్థితుల్లో జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగంతో పాటు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలను సైతం అలర్ట్ చేసి ఈ మొంతా తుఫానుకి అడ్డంగా నిలబడి ప్రజలను రక్షించుకునేదానికి వివిధ రకాలుగా చర్యలు తీసుకొని ఈరోజు ప్రాణ నష్టం అనేది లేకుండా 99% ప్రజలను రక్షించడం జరిగింది. ఇది ఈ యావత్ ఆంధ్ర రాష్ట్రమంతా కూడా మా ముఖ్యమంత్రి గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారికి జీవితాంతం రుణపడి ఉండవలసినటువంటి అవసరం కూడా ఉంది. ఎందుకంటే హుదూద్ తుఫాన్ ఏ రకంగా ఆయన అడ్డం నిలబడి ఆపగలిగాడు, ఏ రకంగా హుదూద్ తుఫాన్ నుంచి వైజాగ్ పట్టణాన్ని కాపాడగలిగాడు, అదే రకంగా ఈ మొంతా తుఫాను వల్ల నష్టపోకుండా మన ఆంధ్ర రాష్ట్రాన్ని మొత్తాన్ని కూడా కాపాడగలిగిన దాంట్లో ప్రథముడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువనాయకుడు పవన్ కళ్యాణ్ గారు, మా యువనాయకుడు నారా లోకేష్ బాబు గారు, ఇలా ముగ్గురి ఆధ్వర్యంలో ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రం ఆ మొంతా తుఫాన్ భారీ నష్టాన్ని చూడకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అయితే ఈరోజు నష్టపోయినటువంటి రైతాంగాన్ని 100% ఆదుకుంటామని మా ముఖ్యమంత్రి గారు చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు మన జిల్లా కలెక్టర్ గారు అయినటువంటి కలెక్టర్ గారు మన పశ్చిమ ప్రాంతానికి ఏదైతే మార్కాపురం, గిద్దలూరు, ఎర్రగొండపాలెం వెనుకబడ్డ ప్రాంతాలైనటువంటి మార్కాపురం ఈ డివిజన్లో గడచిన 25 సంవత్సరాల్లో లేనటువంటి వర్షపాతం ఈసారి నమోదైంది. అంత భారీ స్థాయిలో వర్షాలు పడటం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు. అలాగే రోడ్లు డ్యామేజ్ అయినాయి, చెరువులకు అక్కడక్కడ గండ్లు పడినాయి, అలాగే వాగుల సప్లై ఛానల్స్ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయాం. తక్షణమే మా ప్రాంతానికి న్యాయం జరిగే విధంగా రైతుల్ని కాపాడుకునేదానికి వారికి తగినటువంటి సహాయ సహకారాలు అందించమని చెప్పి కూడా అభ్యర్థించాం. అలాగే ముఖ్యంగా ఎన్యూమరేషన్ విషయంలో కొంత లిబరల్గా పోయి రైతుని కాపాడమని చెప్పి కోరుతా ఉన్నాం అధికారులని. ఈ విషయంలో కొంత లిబరల్గా వెళ్ళి, ఎందుకంటే ఆల్రెడీ రైతు అనేవాడు ప్రతి ఒక్క రైతు మిర్చి అయితే 60-70 వేలు ఖర్చు పెట్టుకున్నాడు. పత్తి అయితే ఆల్మోస్ట్ 100% పత్తి వల్ల రికవరీ లేదు. మినుములు, పెసలు, అలసందలు ఇవైతే కంటికి కనపడటంలా, కంది కూడా వస్తుందో రాదు తెలియనట్టు పరిస్థితి. ఈ ప్రధానంగా ఈ 4 పంటలు ఈ ప్రాంతంలో వేసేటువంటి ఈ 4 పంటలు పూర్తిగా ధ్వంసమైపోయినాయి. కాబట్టి ఎన్యూమరేషన్ విషయంలో కొంత లిబరల్గా వెళ్ళి రైతును కాపాడమని చెప్పి మీ ద్వారా మా కలెక్టర్ గారిని అభ్యర్థిస్తూ, అలాగే మా జిల్లా యంత్రాంగాన్ని ఏకతాటిపై నడిపించినటువంటి కలెక్టర్ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ,
మా నియోజకవర్గంలో అహర్నిశలు కష్టపడినటువంటి రెవెన్యూ సిబ్బంది కావచ్చు, మున్సిపల్ సిబ్బంది కావచ్చు, ఇతర ఇరిగేషన్ సిబ్బంది కావచ్చు, ఇతర సిబ్బందులు అన్ని వ్యవస్థల్ని ప్రత్యేకంగా అభినందిస్తూ రాబో కాలంలో కూడా మనమందరం ఇటువంటి విపత్కర పరిస్థితులన్నింటినీ కూడా ధైర్యంగా ఎదుర్కొందాం, టీం వర్క్ చేసుకుందాం, కలిసికట్టుగా ఉండి ప్రజలను కాపాడుకునే దానికి మనం అందరం ముందుందామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.